అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎప్పటి నుండి అయినా కూడా ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి అవకాశం ఉంటుండే. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక్కరు కూడా మంత్రి కాలేదు. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకు పక్క మంత్రి పదవి అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏం చెప్తున్నారు, నా క్యాస్ట్ నేను రెడ్డినే అయితే మీకు ఇబ్బంది అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇదే ఇబ్రాహీంపట్నంలో ఒక బీసీని గెలిపించుకుంటా అని ఆయన బహాటంగానే చెప్తున్నాడు. ఇంకా ఓపెన్ గా బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న ఎడ్లూరి లక్ష్మణ్ కు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడే మల్రెడ్డి రంగారెడ్డి గారు అలగడం జరిగింది. పెద్దలు వెళ్ళి ఆయన బుజ్జగించడం కూడా జరిగింది.